నీ కుటుంబం రవిడి మొత్తం తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే మీరే. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని చిందించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన రాష్ట్రంలోన ఇవాళ అధికారంలోకి వచ్చి అసలు కాంగ్రెస్ పుణ్యాన బతికి బట్టగట్టిన వాళ్ళు వీళ్ళంతా ఆస్తుల కొద్ది కోట్ల కొద్ది ఆస్తులు సంపాదించిన వ్యక్తులు, సోనియమ్మ కాళ్ళు మొక్కిన వ్యక్తులు వీళ్ళు. లాస్ట్కి మీరు అందరు చూసిన మీడియా ఆ రోజు సోనియమ్మ దేవతని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఎంత దగులుబాయి మాటలు మీరు చూస్తాం స్పష్టంగా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో విషయం లేకుండా మనం కులాలు మతాలు లేకుండా అందరం ఒక సమిష్టిగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏం చేసిందంటే పేదవాడిని ధనవంతుని చేస్తానన్నాడు, బీదవాడిని అసలుకే ఉంచనన్నాడు, బంగారు తెలంగాణ అన్నాడు, మొత్తం కాపుల కుక్కనన్నాడు, తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల చెలుక అన్నాడు. ఎవరు రైతులకు ఎన్నో విధాల ఎన్నో మాటలు చెప్పిండు. అన్ని విద్యార్థులకు ఒక జాబులు ఇవ్వలేదు, నిరుద్యోగులను విడిచిపెట్టిండు, బలిదానాలు చేసిన కుటుంబాలను ఎవరిని బంధలియలేదు. బంగారు తెలంగాణ ఎక్కడైంది దొరికేనా? వాస్తవానికి సెక్రటరీ కూలగొట్టినాక బంగారం దొరికిందని ఇంట్లో చేసుకున్నాడు. వాస్తవానికి మాకు తెలుసు 2001 నుండి ఉద్యమకారుణ్ణి నేను 2020 దాకా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నా. అంటే తెలంగాణ ఉద్యమంలో ఉండుకుంటా అధికారంలో ఉన్న పార్టీతోనే ఉన్నాం. ఇకనన్నా మేము ఒక రూట్లో పడతాం అనుకున్నాం, కానీ అయ్యే ద్వారా మమ్మల్ని రూట్ ఎక్కడితే లాస్ట్కి వచ్చే వరకు ఏమున్నది అసలు కులాలు మతాలు లేని కూడా తెలివితో ఏం చేసినట్టే గొల్లోళ్ళకు గొర్రెలు, వీళ్ళకి తెనుగోళ్ళకు ఈ చేపలు, గౌండ్లకు ఇవని అవ్వని అన్నీ ఏంటంటే పేరు పెట్టకుండానే మంచిగా విభజించి కులాలను విభజించి రావుల పరిపాలన అయితే తెచ్చుకున్నాడు. బంగారు తెలంగాణ వాళ్ళ కుటుంబం వరకే అయింది తప్ప ఇంకెవరికి కాలేదు. పేదవాడిని ధనవంతులు చేస్తున్నాడు కానీ బీదవాడైండు. వాళ్ళ ఆయంలో పేదవాడైనటువంటి ఇంకా బీదవాడైండు. ఆయన చేసిన పుణ్యాన ఎవరు బతికిండ్రు? రియల్ ఎస్టేట్లు బతికిండ్రు. కాళేశ్వరం మీరు చూస్తాను కదా ఎన్ని లక్షల కోట్లది. ఎంత ఏంటంటే ఇప్పుడు ఈ విషయం ప్రభుత్వం తీస్తే వీళ్ళు కావాల్సి దీన్ని పబ్లిక్ ఒకటి చేస్తానన్న మాట చెప్తాను. సరే కరెక్టే చేస్తాననుకుందాం. మరి నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు జనానికి తెలియదా? రేవంత్ రెడ్డిని స్పష్టంగా తీసుకుపోయి తన బిడ్డ పెళ్లికి కూడా ఆధార్ కాకుండా జైలు లేపించినావు కదా. ఇలా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నది. ఆ నీ లెక్క మతి తప్ప పనులు చేస్తే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సమస్య నీకు నిన్ను తీసుకుపోయి లోపడుకోవడానికి ఆ రకంగా ఆయన చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజలే తెలుసుకున్నారు, ప్రజలే గుణపాఠం చెప్తారు. ఒక్కటేందంటే రియల్గా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం వాస్తవానికి ఈరోజు ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రజలకు అనుగుణంగా ఇవాళ ఏదో ఉచితాలకు అలవాటు చేసిండు, ఎవరు కేసీఆర్ చేసిండు. సరే నువ్వు ఉచితాలకు అలవాటు చేసినావు, ప్రజలే తప్పు చేసారు, పాలించి కేసీఆర్ దున్నప్పుడు తెచ్చుకోరు. సో ప్రజలు ఇప్పుడే ఎలక్షన్ పెట్టినా బీఆర్ఎస్ మళ్ళీ కేటీఆర్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు అంటారే. ఇప్పుడు పబ్లిక్ కొత్త వెళ్తుంది. ఇప్పుడు నువ్వు మొన్న కూడా మేము ఇక్కడ చూసినాం కృష్ణ పార్క్ నగర్లో ఆటోలు వేసుకొని అలా లబ్బర్షిప్లు వేసుకొని తిరుగుతావు. నువ్వు ఎన్ని వేషాలు అయితే నీ వేసేమని బాబు మొత్తం కూడగలు పడిపోయిండు, కూటగిలో పడిపోయిండు బాబు. ఇక బాబు చేత కాదని అందరికి తెలుసు. నీ ఫేత్ ఎక్కన్నది? ఇంతో అంతా మంచిగా మాట్లాడేది పాపం హరీష్ రావు. ఆయన సుధా ఆయన గ్రాఫ్ పోగొట్టుకుంటాడు అనవసరంగా. తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావుకు మంచి గ్రాఫ్ ఉండే కానీ ఆయన పోగొట్టుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ బాట పట్టి చెడగొట్టుకున్నాడు. ఇలా నిజంగా చెప్పాలంటే పేదరికానికి అనుకూలంగా చేసే ప్రభుత్వం ఏదైనా ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ఆ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చింది, వాళ్ళు ఎన్నన్నా చేసుకొని రేషన్ బియ్యం ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, తర్వాత నెక్స్ట్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది. నువ్వు ఒకవేళ నువ్వు వాటిని ఒకే చేసిన వచ్చు కానీ వాళ్ళకి ఇయ్యలే కదా. నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎవరికైనా ఇచ్చినావా? కట్టించి ఎక్కడ కట్టించినావు? ఆ ల్యాండ్ ఓన్కి పైసలు ఇవ్వలే. నువ్వు కట్టించి కరెక్టే, ల్యాండ్ ఓన్ వచ్చి ఇంటి ముందర కూర్చున్నాడు. ఆ ల్యాండ్ ఓన్ అల్లదలంగానే నువ్వు ఈ పైసలు అడుగుతాడు. ఇది ఎవరు పెట్టాలా? గవర్నమెంట్ ఇస్తలేదా? ఇప్పుడు నువ్వు కట్టించినా నేనే ఏడ కట్టించినావు? నువ్వు 3 ఎకరాలు ఐడిచ్చినావు, దళితుని ఎక్కడ చేసినావు? అన్ని మోసాలతో కూడుకున్న ప్రభుత్వం. నేను కుల్లా చెప్తానా, 2001 నుండి 2020 వరకు నేను తెలంగాణ ఉద్యమంలో లక్షలాగం చేసుకొని మా ఊర్లో హరీష్ రావు ఇన్ఛార్జ్ తీసుకుంటే నేను ధూమ్ధామ్ కార్యక్రమంలో విజయశాంతి రసమేం తీసుకొచ్చి నేను కార్యక్రమాలు పెట్టించిన. నా ఓన్గా 1,50,000 కష్టం చేసుకునే వ్యక్తి 1,50,000 ఖర్చు పెట్టించి ధూమ్ధామ్ కార్యక్రమం. ఇదే పిడపర్తి రవి కానీ, ఎర్రల సీనన్న కానీ, బాలక సుమనన్న కానీ సుతా ఆ రోజుల్లో అప్పుడు క్యాంపులు మేమంతా వేసే తిరిగేది. అంటే తెలంగాణ వచ్చినాక కూడా పార్టీ కోసం తిప్పలపడ్డాం. నువ్వు చేసింది ఏంటిది? నమ్మిన ఏ వ్యక్తిని కూడా దగ్గర రానిలే కదా. నిన్ను తిట్టినోని, నిన్ను సిసిసి అని అని ఊంచినోని దగ్గర రానిచ్చి ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చినావు, మంత్రి పదవులు ఇచ్చినావు. ఎవరికి నువ్వు ఏ విద్యార్థిని బాగు చేసినావు? ఏ నిరుద్యోగిని బాగు చేసినావు? ఏ అమరవీరుల కుటుంబాలకు నువ్వు టికెట్లు ఇచ్చినావు? ఇప్పుడు కవితక్క వాస్తవం మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, కవితక్క వాస్తవం ఎట్లా ఆదుకుంటుంది? 10 ఏళ్ల పరిపాలనలో మేము కళాకారులము, మాకు పాటతోని ఈ తెలంగాణ ప్రజానికానికి పాటతోని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు వివరించి చెప్తే మాకు ఉద్యోగాలు ఇస్తానని రసమే చైర్మన్ ఇస్తే దొంగేశాలేసి అమ్ముకున్న దౌర్భాగ్యుడు వాడు.
550 డూప్లికేట్ అలా ఒక 300, 250, 300 వరకు మంచి వెళ్తే మిగతా అన్ని డూప్లికేటే. అయినా మేము సరే ఎవరైతుంది గవర్నమెంట్లో 550 పోయింది, ఇప్పుడు 586కి వచ్చింది, మేము కాదంటలేము. అరే నీ ఇంట్లోకి వెళ్తాను 60 ఓ 1500 ఉద్యోగాలు ఇచ్చింది. ఏమన్నా మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న 60,000 పోస్టులు భర్తీ చేసిండు, మళ్ళీ 30,000 పోస్టులు భర్తీ. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే ఏంటంటే ఇవాళ నువ్వు మొత్తం లూడ్ చేసిన సంవత్సరాన్ని ఎక్కడికి వెళ్ళన్నా నాకు అర్థం కాలే. నువ్వు 10 ఏళ్ళ పరిపాలన చేసినప్పుడు అసలు నువ్వు తెలుగులో నువ్వు పెద్ద అది కానీ 18 నెలలు కాలే, 18 నెలలు కాలే ఇన్ని చేసుకుంటూ వస్తా అంటే ఈయన దొంగ అయిండాను. నువ్వు సంవత్సరమైనా ఈయన దొంగ అయిందా? ఏం చేసినావు ఒకసారి పబ్లిక్ వచ్చి చెప్పు. వచ్చి నువ్వు ఏం అభివృద్ధి చేసిండు, ఏం అభివృద్ధి, ఏ పేదోని మార్చిండు, ఎక్కడ పేదోనికి భూమి ఇచ్చినావు, ధనవంతుని ఎక్కడ చేసినావు, బ్యాంకులలో రుణం ఎక్కడ ఇచ్చినావు, మహిళా తల్లులకు ఇచ్చినటువంటి ఏడిదో చూపెట్టు, పేదవారిని మార్చింది ఎక్కడ, ఏ రైతుకు రుణమాఫీ చక్కగా చేసినావు అది చూపెట్టు ఫస్ట్. నువ్వు రైతు ఒకటి నువ్వు ఈ ఉచితాలకు అలవాటు చేసినావు. ఇవాళ ఏది దళిత బంధు అని పెట్టి 10 లక్షల చొప్పున ఎంత స్కామ్ మీకు తెలుసు, మీ మీడియా మిత్రులందరూ తెలుసు స్కామ్ ఏం జరిగిందో. ఇవాళ మంత్రులను ఇస్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తుందంటే ఒక ప్రణాళికాబద్ధమైన నిర్ణయంతో సోనియా తల్లి మొక్కాలే. వాస్తవానికి ఇవాళ మన తెలంగాణకి ఏ తల్లి అని ఉన్నారా అంటే మన సోనియా తల్లి దేవత. నిజంగా చెప్పాలంటే కేసీఆర్కు తెలుసు అది. కానీ ఇక్కడ ఏంటంటే ఇవాళ ఓ రాజకీయానికి లత్తకోరు వ్యవహారాలు అంటూ చూసినావా, ఆ లత్తకోరు వ్యవహారాలు చేయండి బతుకమన్నట్టు ఈయన పూటక వేషం ఎత్తాడు. సోనియా తల్లి తప్పు తప్పు తప్పు. ఆ రోజు చాలా మంది మేధావులు కోదండ రాము, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నాడు, ఎంతో మంది ఆల్రెడీ చాలా మంది మేధావులు ఉన్నారు. ఈయన ఒక్కరి నుంచి కాలే. ఏంటంటే కాకపోతే ఇప్పుడు ఓ పెద్ద మనిషి అన్నప్పుడు కులంలో కులకట్టు ఉంటుంది. కులకట్టుకు అందరు పెద్ద మనుషులు ఉంటారా? అలా 150 ఉన్న కాడ ఒక పెద్ద మనిషిని ఎన్నుకుంటాం కదా. ఆ 150 మంది 149 మంది ఎన్నుకుంటారు కదా. ఆయన పెద్ద మనుషులు ఎక్కున్నాడు అంటే నువ్వు తెచ్చినా అంటే మరి తెచ్చినావు కరెక్టే. నీ పేరు ఎక్కడున్నది? ఇలా నువ్వు తెచ్చిన దానికి ఎంతమంది అమరవీరులు చనిపోయినారు? 1200 మంది. 1200 మందిలో ఒక శంకరమ్మను అక్కడికి ఓడగొట్టినవే. నామినేట్ పోస్ట్ ఎందుకు ఇవ్వలేను? నీ బీటెక్ ఎందుకు ఇచ్చినావు? శంకరమ్మను ఇలా ఎమ్మెల్యే చేయలేవా? శంకరమ్మకు నామినేషన్ పోస్ట్ చేయలేవా? ఎంతో మంది విద్యార్థులు, చాలా మంది యూనివర్సిటీ నుండి చాలా మంది విద్యార్థులు ఆగమైన వాళ్ళు కేసులు మొన్నదాకా ఉన్నాయి. ఇలా వాళ్ళందరికీ న్యాయం నువ్వు ఎందుకో చేయలేదు? టికెట్లు ఇవ్వాలి కదా. దయాకర్ ఎవరండి? దయాకర్ రావు ఎవరు, ఇంకోరెవరు? అంత దుర్మార్గులకు ఇచ్చి ఇలా తెలంగాణ బస్టు పట్టించినావు కదా. 1000 కోట్ల రూపాయలు దోసుకున్న దొరవు కదా. నీ వెలుమదొర వ్యవహారాలు అన్ని బయటకు 1000 కోట్ల ఆస్తులు. ఫామ్ హౌస్ మొత్తం మేము అక్కడ పోయినాం ఎలవెల్లికి, 1000 ఎకరాల భూమి ఉంటుంది. నువ్వు ఇలా కాళేశ్వరం ఎక్కడికి వెళ్ళి దేనికోసం చేసినావు అంటే నీ భూమికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నీ భూమి కోసమే ఆ పాలన అదంతా చేసినావు. జనం ఎవరు నమ్మే పొజిషన్ లేరు. మీరు సంవత్సరాల 10 ఏళ్ళు వెళ్ళి నువ్వు నీ చరిత్ర ఏంటిది మాకు తెలియదా? ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు? కేటీఆర్ నువ్వు ఎక్కడున్నావు? మీ అయ్య చరిత్ర ఏంటిది? మీ చరిత్ర ఏంది? ఆయన మీ ఏది మధుసూదన్ రెడ్డిని అడుతూ వెళ్తాడు, మీ దోస్తు, మీ కేసీఆర్ వాళ్ళ దోస్తు మాధవరెడ్డిని. ఆ పెద్ద మనిషి అలా వచ్చి నవీన్ అన్న దగ్గరికి వచ్చి మొన్న చెప్తాడు మైపాలి ఉందట. అసలు రియలా కాదా? 42 నిమిషాలు మాట్లాడండి అంటే అబద్ధం అదంతా చెప్పేది. నీకు చందాలేసి గెలిపించింది అన్న విషయం వాస్తవం కాదా? నువ్వు ఇలా ఎవరిని దగ్గర తీసుకున్నావు? ఒక్క కళాకారుని దగ్గర తీసుకోలే, ఒక్క మేధావిని దగ్గర తీసుకోలే, ఒక్క ఉద్యోగస్తు, ఒక నిరుద్యోగ పిల్లలను దగ్గర తీసుకోలే. అమరుల కుటుంబాలను నువ్వు మర్చిపోయినావు. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మోసేసిన దుర్మార్గుని నువ్వు. పార్టీని తీసుకుపోయి మిలని ఎత్తనన్న దుర్మార్గుని కాళ్ళు మొక్కినావు. అసెంబ్లీ సాక్షిగా కాళ్ళు మొక్కి ఇలా దయ్యం అంటావా సోనియా గాంధీ? అంటే సోనియా గాంధీ దయ్యమైందా? ఆమె ప్రధానమంత్రి హోదా వచ్చిన తన పదవిని ప్రణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్లో పార్టీ లేకున్నా పర్లేదు, దేశవ్యాప్తంగా పార్టీ ఊలిపోయినా పర్లేదని ఇలా తెలంగాణ ఆకాంక్ష బిడ్డలు వాళ్ళ నెరవేర్చాలని నా ప్రాణం ఉన్నా లేకున్నా నాకు కోరిక, చిరకాల కోరిక, నేను నిలిచిపోతాను. ఇలా తెలంగాణ బొమ్మ పెడితే మీరు ఎక్కిరిస్తారు. తెలంగాణ బొమ్మకి ఏం చేసిండా రేవంత్ రెడ్డి? తక్కువ చేసిండా? నువ్వు చేసిన ఇప్పుడు బొమ్మలతో ఇప్పుడు తెలంగాణ తల్లికి అంత హీనంగా చూసేంత సంస్కృతి రేవంత్ రెడ్డి ఏమన్నా? రేవంత్ రెడ్డి చిన్నోడా? తెలియకాలు తెలియకుండా రేవంత్ రెడ్డి తెలియదా? అంటే మీ లెక్క బతుకమ్మలు ఎత్తుకున్నాడు గిసొంటి అయితేనే నడుతుందా మీ వ్యవహారంలో? మేము ఒకటే, నీతిగా బతుకమ్మ తల్లి ఏ రకంగా ఉండాలో సంప్రదాయ ప్రకారమే పెట్టిండు. సెక్రటరీ ఇంతవరకు ఒక మానవుడు, ఒక మనిషి పోవాలంటే గేట్లని కంచెలు తీసేసిండు. స్వయంగా ప్రజాపాలన పెట్టిండు. నేరుగా రాండి అన్నాడు. ఏ అధికారి ఇప్పుడు రియల్గా చెప్తానా, కలెక్టర్ దగ్గరికి నేరుగా పోవచ్చు. కొంతమంది రైతులు తెలుస్తలేదు. రుణమాఫీ అయింది 2 లక్షలు, రుణమాఫీ అయింది. కానీ ఆ 2 లక్షలల్లో సరే వాళ్ళ డిఫాల్టరా లేకపోతే కొన్ని కాలే 60% వరకు కొందరికి అయినాయి, ఇంకా 40% మంది కాదు. కానీ అది డైరెక్ట్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే కలెక్టర్ దగ్గరికి పోయి నేరుగా పోలి, మంత్రి దగ్గర పోలి అంటే వీళ్ళు కొంత పోతలేరు. నేనేమంటానంటే ప్రజాప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉన్నది. రేవంత్ రెడ్డి మీద ఇంకా 15 ఏళ్ళ దాకా ఎవ్వరు దించలేరు కాదు పని. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే గొర్రెబాయి ఒక బాయిలో పడితే ఇంకో అన్నిరికినట్టు పేదోనికి కావాల్సింది ఏం తెలంగాణ ప్రభుత్వంలో ఆ తెలంగాణ ప్రజాపాలన. ఇప్పుడు రైతులు చేసిండే పెన్షన్ ఒక 4000 ఇస్తే పెన్షన్ 4000 కావాలి. అది సామాన్య పేదోనికి. పేదలు అన్నట్టు ఎంతమంది ఉన్నారంటే పేదరికం
60% మంది ఉన్నారు. వీళ్ళు చేసేది ఏం చెప్తాను, 40% మంది వాళ్ళకు న్యాయం చేసారు. కానీ పేదరికానికి కావాల్సింది ఏంటిది? పెన్షన్ కావాలి. పెన్షన్ అయినాక నిన్నెందుకు అడుగుతారు? రేపు పెన్షన్ 6,000 4,000 పెంచాలనుకో, మళ్ళీ రేవంత్ రెడ్డి అంతా మంచి పొటం పెట్టి పాలు పోతారు వీళ్ళే. వాళ్ళు మళ్ళీ పాలు పోతారు. సూపర్ వచ్చింది గవర్నమెంట్. నేను ముక్కు నెల రత్తా ఈ బస్సులు ఎక్కుతాను, కొందరు పడనోళ్ళు పుల్లలు పెట్టి తిడతారు. కానీ అది ఏం కాదు. ఆడతల్లులకే మంచి మేలు కల్పించిండు. అవ్వగారింటికి పోవాలన్నా, చుట్టాల మార్గం పోవాలన్నా, దేవస్థానాలకు పోవాలన్నా, మంచి చెడులకు ఎక్కడికైనా పోవాలన్నా మంచి సౌకర్యం కల్పించిండు. రేవంత్ రెడ్డి గారి మొక్కుతాండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ నిజంగా ఒక మంచి రూట్ మ్యాప్గా వ్యవహారాలు చేస్తాండ్రు.